కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని నిమిషాలు. రైట్. 129వ కీర్తన. ఇక వచనంలో 8 వచనాలు వరకే మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ కీర్తనను మనము యాత్రా కీర్తనగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే చూడండి, చదవబడిన మాటల్లో ఒకసారి 1, 2 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ఇట్లనుము, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. జయింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భక్తుడు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. తన జీవితంలో నిజంగా కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు తనకు ఎదురవుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది తన వయస్సును కూడా ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుండంట? యవ్వన కాలము మొదలుకొని. చూడండి, ఈ యొక్క వ్యక్తికి యవ్వన కాలం నుండే తన జీవితంలో ఏమొచ్చాయంటే అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. కొంతమందంట యవ్వన కాలంలోనే తనకు బాధలు కలగజేయడం ప్రారంభించారు. తన చుట్టూ ఉన్నవారే, తన ప్రక్కన ఉన్నవారే తనకు శ్రమలు తెచ్చిపెడుతూ వచ్చారు, తనకు బాధలు తెచ్చిపెడుతూ వచ్చారు. 2వ వచనం కూడా మరలా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చారు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయనను వారు నన్ను జయింపలేక పోయిరి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు వారు ఈయనను జయించలేకపోయారు అంటే, ఈయనకున్న బలాన్ని బట్టో, ఈయనకున్న శక్తిని బట్టో వారు ఈయన జయింపలేకపోయారు అని కాదు. కానీ నిజంగా ఈయన దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా ఈయన జయించలేక పోయారు. దేవునికి స్తోత్రము. దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడతారు. 10,000 మంది నా మీద దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడను అనే ఒక మాటను ఆయన ప్రస్తావిస్తాడు. దావీదు ఎంతమంది అంట? 10,000 మంది. ఈయన ఒక్కడే ఉన్నాడు. 10,000 మంది శత్రువులు నా మీదకి వచ్చినా నేను భయపడను అనే ఒక మాట ఆయన మాట్లాడతాడు. కీర్తన గ్రంథము 3వ కీర్తనలో ఈ మాట వ్రాయబడి ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని ఆశ్రయించిన బిడలు వారు ఎలాంటి పరిస్థితులు కూడా వారు భయపడరు. ఎటువంటి శత్రువులకి భయపడరు, నిజానికి శోధనకి భయపడరు, బాధలకు భయపడరు, నిందలకు భయపడరు, అవమానాలకు భయపడరు, రోగాలకు భయపడరు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు నాతో ఉన్నారని వారు ఎలా ఉంటారంటే ధైర్యముగా వారు ముందుకి కొనసాగుతారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. యవ్వన కాలం మొదలుకొని అంట ఈయనకి అనేక మంది శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధలు కలగజేస్తున్నారు, శ్రమలు కలగజేస్తున్నారు, ఇబ్బందులు కలగజేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ఈయనని జయింపలేకపోయారని ఒక సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రేమని దేని బిడ్డ, మన జీవితంలో కూడా అనేక శత్రువులు ఉంటారు. అది ఆర్థిక ఇబ్బంది అనే శత్రువు కావచ్చు, అనారోగ్యమైన శత్రువు కావచ్చు, సాతాను శోధన అనే శత్రువు కావచ్చు. నిజంగా మనంతటా మనం ప్రయత్నం చేస్తే దాన్ని మనం ఎదిరించలేము, మనం దాన్ని జయించలేము. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఈ 3వ అధ్యాయం ఈ మాట రాయబడి ఉంటది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయబడును అని. మన జీవితంలో ప్రియమయ్యే దేవుని బిడ్డలారా, ఏ దేనిలోనైనా మనం జయించాలి అంటే, అది సమస్య, ఏ సమస్యలోనైనా జయము పొందాలంటే, ఏ పనిలో అయినా మనం జయము పొందాలంటే మొదటిగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దు, మన జ్ఞానంను మనం ఆధారం చేసుకోవద్దు. ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుంటావో, ఎప్పుడు నిన్ను నువ్వు నాకున్న బలాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను ఎదిరించగలను, నువ్వు ముందు కొనసాగితే ఖచ్చితంగా నీవు ఓడిపోతావు. దేవుడు నీతో లేకపోతే నువ్వు జయాన్ని పొందలేవు. దేవుడు నీతో ఉండకపోతే, దేవుడు నీతో నడవకపోతే నీ జీవితంలో ఏ విషయాల్లో కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు, దేనిలో కూడా నువ్వు జయము పొందలేవు. అర్థమవుతుందా? మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొచ్చే ప్రతి శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు మనం జయము పొందాలంటే ఖచ్చితంగా మనతో ఎవరు ఉండాలంటే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండాలా. ఇశ్రాయేలు ప్రజలు ఈ కీర్తన యాత్రా కీర్తన రాయబడి ఉంది. నిజముగా ఈ యాత్ర వారు చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో ఉన్నప్పుడు అనేక యుద్ధాలు వారు చేసుకుంటూ వెళ్ళారు. దేవుడు వారితో ఉన్నంత వరకు కూడా వీరు జయించుకుంటూనే వెళ్ళారు. ఒకానొక దినమున వీరు జయించుకుంటూ వెళ్తున్న క్రమములో హాయి అనే ఒక పట్టణము వీరికి ఎదురవుతుంది. అక్కడ వీరు అంతకుముందు జయించుకుంటూ వచ్చిన ఆ యొక్క దేశాల కంటే చాలా చిన్న దేశము,
కేవలం అంటే 3,000 మంది. వీళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళెంతమంది తెలుసా? 3,000 మంది. వీళ్ళేమనుకున్నారంటే, ఈసారి మనకు దేవుడు అవసరం లేదు. మనము వెళదాము. ఏంటండి? మనము వెళదాము. మనము ప్రయత్నం చేద్దాము. మనం విజయం సాధిద్దామని వారు వెళ్లారు. కానీ అక్కడ వారు జయాన్ని పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే, పాపం చేసి కూడా దేవుడు వారికి దూరమైనట్టుగా మనకు లేఖనం సెలవిస్తుంది గానీ, రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో లేకుండా వారు యుద్ధానికి వెళ్లారు. కాబట్టి అనేక మంది లక్షల మందితో గెలిచిన వీళ్ళు ఒక 3,000 మందితో వీళ్ళు గెలవలేకపోయారు. అర్థమవుతుందా? 3,000 మంది ఒక చిన్న పట్టణాన్ని వీరు జయించలేకపోయారు. కారణం ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుడు వారితో ఉండలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలే మనకు ఒక సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. మన జీవితంలో దేవుడు మనతో లేకుండా మనం ఏ విషయం మనము జయము పొందలేమనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. భక్తుడు అంటున్నాడు, అనేక మంది శత్రువులు నన్ను జయించాలని చూశారు, కానీ ఎవరు కూడా నన్ను జయించలేకపోయారు అని మనకు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దావీదు జీవితంలో కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు. ఒక పక్క ఏమో సౌలు, మరొక పక్క తన కడుపులో పుట్టిన కుమారుడు, మరొక పక్క ఈయన జయించుకుంటూ వచ్చిన శత్రువులు. నిజముగా దావీదు చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు. అనేక మంది దావీదుని ఎప్పుడు చంపుదామనే చూసిన వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు దావీదు ప్రాణమును శత్రువుల చేతులకి అప్పగించలేదు. అందుకని ఆయన అన్నాడు, 10,000 మంది నా మీద దండెత్తి వచ్చిన నేను భయపడును అని దావీదు అంత ధైర్యంగా చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక నమ్మకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజముగా నువ్వు ఏ విషయంలోనైనా నువ్వు జయము పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని ఆశ్రయించారు కాబట్టి వారి జీవితంలో జయ జీవితాన్ని వారు పొందుకోగలిగారు. నీ కుటుంబ విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, శోధన విషయం, ఏ సమస్యలోనైనా సరే నువ్వు జయము పొందాలంటే నీ స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారము చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. కాబట్టి దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడి ప్రతి పనిని నువ్వు కొనసాగించు. ప్రతి దానిలో నువ్వు విజయాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంతేకాకుండా మరొక వచనం తెలియజేస్తూ ఉంది, వారు నన్ను జయించలేకపోయారని ఆయన మాట్లాడుతూ 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, యెహోవా న్యాయవంతుడు, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. ఆయన తెంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మొదటిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయనని ఎవరు జయించలేకపోయారు. రెండోదిగా తన జీవితంలో ఉన్న కట్లను ఆయన ఏం చేశాడంటే దేవుడు తెంచి వేశాడంట. భక్తిహీనులు కట్టిన తాళ్ళను అంట. నిజంగా ఈ దినమున అనేకమైన తాళ్ళతో కట్టబడి ఉన్నారు. ఏం తాళ్ళు అంటే బంధకాలనే తాళ్ళు. ఈ తాళ్ళు ఎవరికి కనబడవు. ఈ తాళ్ళను ఎవరు విప్పజాలరు. అనారోగ్యమైన తాళ్ళతో అనేక మంది కట్టబడి ఉన్నారు. శోధన అనే తాళ్ళతో కొంతమంది కట్టబడి ఉన్నారు. నిజముగా ఈ తాళ్ళు ఎలాంటివంటే కంటికి కనబడని తాళ్ళు అన్నమాట ఈ బంధకాలు అనేవి. ఈ తాళ్ళు ఎవరు తెంచగలుగుతారు అంటే కేవలం సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. మొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, నా మీదకు అనేక మంది శత్రువులు వచ్చిన వారు నన్ను జయించలేకపోయారు. నాకు జయం ఇచ్చింది ఎవరంటే దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. రెండోదిగా ఈయనకి వేసిన కట్ల నుండి ఆయన విడిపించి ఉన్నాడు అని మరొక సాక్ష్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? నా జీవితంలో ఏమైనా కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావేమో. ఆర్థికమైన కట్లతో, శోధన అనే కట్లతో, అనారోగ్యమైన కట్లతో, నిజంగా ఏ కట్లతో నువ్వు కట్టబడి ఉన్నా ఖచ్చితంగా విడిపించగల సమర్థుడు. అర్థమవుతుందా? కొంతమంది అనారోగ్యమైన కట్లతో కట్టబడి ఉంటారు. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, రిపోర్ట్లలో ఏమీ కనబడదు, అంతా బాగానే ఉంది అని వారు చెప్తారు. కానీ ఇంటికి వస్తే మనిషి మాత్రం బాగోడు. ఇది ఏ కట్లు అంటే సాతాను కట్లు. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమని దేని సాతాను కూడా రోగాలు తెప్పిస్తుంది. సాతాను కూడా బలహీనతలు తెప్పిస్తుంది. మనకి సాదృశ్యంగా ఎవరు కనిపిస్తారంటే యోబు కనిపిస్తాడు. యోబుకి ఎలాంటి కురుపులు వచ్చినాయి అంట. ఆ కురుపులు ఎలా వచ్చినాయి? దెయ్యమే పుట్టించింది. అదే అంటది, నేను వెళ్ళి యోబును ముట్టుతాను అని. అర్థమవుతుందా? సాతాను రోగాలనే కట్లను మనకు కట్టేస్తాడు. అనేక విధమైన కట్లతో కట్టేసే అవకాశము దేవుడు సాతానుకి ఇచ్చి ఉన్నాడు. ఈ దిన మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎట్లాంటి కట్లను ఉన్న వాటి కట్ల నుండి తెంచి నీకు విడుదల ఇచ్చేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, సమస్త ఏంటంటే ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ దినమున అనేక మంది జనులు ఎలా ఉన్నారంటే అనేక ప్రయాసతో కట్లను వారు కట్టబడి ఉన్నారు. ఆ ప్రయాస నుండి నేను విడిపించాలంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన విడిపిస్తాడు. ఈ భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా కట్లను భక్తిహీనులు నా జీవితంలో కట్టిన కట్లను ఆయన తెంచివేసి ఉన్నాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? కట్టబడిన గాడిదను ఆయన ఒక దినమున ఆయన విడిపించాడంట. అంతకుముందు ఆ గాడిదను ఎవరు కూడా విడిపించలేదు, ఏ మనుషుడు కూడా విడిపించలేదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రము ఆ యొక్క గాడిదను, ఆ బందీలో ఉన్న గాడిదను విడిపించాడు. ఈ దినమున నీ జీవితంలో కూడా కట్టబడిన గాడిద వలె నువ్వు ఎన్ని సంవత్సరాల్లో ఏ బలహీనతతో కట్టబడి ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ దినమున మన దేవుడు ఎలాంటి వాడంటే జయమిచ్చే దేవుడు. మొదటిగా ఆయన ఎలాంటి వాడు? జయమిచ్చే దేవుడు. నీ జీవితంలో ప్రతి విషయంలో నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు. రెండోదిగా నీ జీవితంలో ప్రతి కట్లను ఆయన తెంచివేస్తాను అంటూ ఉన్నాడు. చూడండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించినట్లే మొదటిగా ప్రతి విషయంలో జయాన్ని ఇస్తానంటున్నాడు. రెండోదిగా మన కట్లను ఆయన తెంచి వేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. మూడో మాటగా మనం చూస్తున్నట్లయితే 8వ వచనం. 8వ వచనం. దారిన పోవువారు దారిన పోవునవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. తము నీ మీద ఉండునుగా. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనకయుందురు. దీవించుచున్నాము అని అనకయుందురు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క వ్యక్తి జీవితంలో దారిని పోయే వారందరూ కూడా ఏమంటున్నారంటే యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దారిని పోయేవారు చెప్తున్నారంట, నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నువ్వు దీవించబడిన వాడు, నిజంగా నీ మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందని ఇతరులు చెప్పాలంట. ఎవరు చెప్పాలి? దారిని పోయేవారు చెప్పాలంట. తన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజముగా మొదటిగా దేవుడు తనకున్న ప్రతి విధమైన శత్రువుల నుండి, ఆపదల నుండి దేవుడు జయమిచ్చాడు. రెండోదిగా తన జీవితంలో తనకున్న ప్రతి కట్లను ఆయన తెంచివేశాడు. మూడోదిగా తన జీవితాన్ని ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు. అర్థమవుతుందా? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఇస్సాకును దీవించాడు. ఎన్ని రీతిలుగా? 100 దీవించాడు. నిజముగా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఇస్సాకును మాత్రమే దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని ఆశ్రయించాడు. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినం కూడా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, ఆయన పొలంలో ఏం చేస్తున్నాడంట? వాక్యాన్ని చదువుతున్నాడని వ్రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు జీవితంలో గొర్రెలను, గొడ్లను, తను పండించిన ప్రతి పంటను కూడా 100 ఆశీర్వాదముతో దేవుడు నింపాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించాడు కాబట్టి. చూడండి, దేవుని యందు మనం విధేయత కలిగి ఆయన మాటకు లోబడితే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మన జీవితంలో. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి, ఆయన మాటకు మన విధేయత కలిగేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మొదటిగా నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు. ప్రతి విషయం నీకు జయాన్ని ఇస్తానంటున్నాడు. రెండోదిగా నీ జీవితం ఉన్న కట్లను ఆయన తెంచివేస్తానంటున్నాడు. మూడోదిగా నీకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. అనేక మంది నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతానంటున్నాడు. దారిని పోయేవారందరూ కూడా చెప్తారంట, నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల్ని ఏంటంటే ఎదుటివారు చెప్పారంట, మీరు ఆశీర్వదించబడిన వారని. ఎవరో తెలుసా ఆ వ్యక్తులు? ఒకటి అబ్రహాం అయితే రెండోది యాకోబు. ఈ ఇద్దరు మనుషుల్ని ఎదుటివారు చెప్తున్నారు, మీరు ఆశీర్వదించబడిన వారు అని. ఎందుకంటే దేవుడు వారిని అంతగా దీవించాడు, దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడ్డారు కాబట్టి. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా ఈ యొక్క 3 ఆశీర్వాదాలు ఏంటండి? జయం పొందుకోవడానికి, నిజంగా మన జీవితంలో మన కట్లను తెంచివేయబడాలంటే, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన ఆశ్రయించి ఆయన మాటకు లోబడినప్పుడే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి దీవెన ఆశీర్వాదాలకు మనమందరం కారకులు అవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.